అందరికీ నమస్కారం అండి. ముందుగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మనం చేస్తున్న వీడియోస్కు మంచి లైక్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దని చెప్పి సవినీయంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మీతో ఒక విషయం షేర్ చేయాలి. ఈ మధ్యన మన వీడియోస్ రీచ్ తగ్గడానికి కారణం ఏంటి అంటే పాపం పచ్చ జాంబీస్ పని కట్టుకొని మరి రిపోర్ట్లు కొడుతున్నారు. కాబట్టి మీ వంతు బాధ్యతగా మీరు లైక్స్ ఇవ్వడం ద్వారానే మన వాయిస్ ప్రజలకు చేరువవుతుంది. కాబట్టి దయచేసి లైక్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా నేను సవినీయంగా కోరుకుంటున్నాను. ఇక వీడియో పరంగా మాట్లాడితే గనక నిన్న జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘంగా ఒక 2 hours ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన మీదగా కూటమి ప్రభుత్వం వేస్తున్న అలిగేషన్స్ కావచ్చు, అలాగే ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల సమస్య మీద కావచ్చు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు ఏంటి, సంక్షేమ పథకాలు ఏంటివి, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుంది అని చెప్పి సుదీర్ఘంగా 2 గంటల సేపు ఆయన ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. సరే, లాస్ట్ వెళ్తూ జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడున్న విలేకరు ఒక క్వశ్చన్ వేశారు. అది కూడా ఎందుకు వేశారు ఆ క్వశ్చన్ కూడా అనంటే, జగన్మోహన్ రెడ్డి గారే అన్నారు, ఇన్ని సమస్యల మీద ప్రజల తరపున మాట్లాడాలి అని అంటే ప్రతిపక్ష నాయకుడిగా నాకు 2 గంటలు టైం పట్టింది. ఇటువంటి టైం నాకు అసెంబ్లీలో ఇస్తారా, వాళ్ళు ఇవ్వరు కదా అని చెప్పి అన్నప్పుడు అక్కడున్న ఒక విలేకరి ఏమన్నారంటే, సార్ మీకు ప్రతిపక్ష హోదా కావాలి అంటే మీరు జర్మనీకి వెళ్ళాలి అనేసి అంటే ఆ మాటకు సమాధానంగా అది రాజకీయ విమర్శ, అదేదో తిట్టో లేకపోతే ఇంకోటి కాదు, అదొక రాజకీయ విమర్శ. ఆయన ఏమన్నారంటే, అన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ, మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాడు కదా అనేసి వెళ్ళిపోయారు అక్కడి నుంచి. ఆ రాజకీయ విమర్శను కూడా తీసుకోలేని కూటమి ప్రభుత్వ పెద్దలు కాడి నుంచి, కార్యకర్తల కాడి నుంచి, వీళ్ళ మీడియా కాడి నుంచి ఆ ఒక్క మాటతో క్యూ కట్టేసేసుకొని నిన్నటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషాన్ని, వాళ్ళ అక్కసును, వాళ్ళ కోపాన్ని ఏ విధంగా వెలగక్కుతున్నారంటే వాళ్ళు బయట. అది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పని చేశారయ్యా మీరు. మీ ఒక్కడి కోసము 164 మంది వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ మీడియాలు ఆ ఒక్క మాట మీదే డిబేట్ పెట్టేశారు అంటే మీరు మాట్లాడిన ప్రజల సమస్యలు వాళ్ళకి పట్టురాల. అలాగనే మీరు ఏదైతే సంక్షేమ పథకాలు గతంలో అమలు చేశారో ఇప్పుడు ఎందుకు అమలు చేయలేకపోతున్నారు అని మీరు క్వశ్చనేశారో, దీని మీద ఈ 160 మంది కానీ వాళ్ళ ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ లేకపోతే ఆ మీడియా కానీ అది డిస్కషన్ చేయాల. మీరు లాస్ట్లో ఒక్క మాట అన్నారు చూడండి, ఆ ఒక్క మాటతో అందరూ కూడా ఇక క్యూ కట్టేయడము, అసభ్యకరమైన మాటలు మాట్లాడుకుంటూ ఎంత దరిద్రంగా మాట్లాడుతున్నారు అంటే, కడుపుకు అన్నం తినే వ్యక్తులు ఎవరు కూడా అటువంటి దరిద్ర కొట్టు మాటలు మాట్లాడరు. నిజంగానే గే అంటున్నారు, బాబాయిని చంపేశావు అంటున్నారు, నువ్వు చావులతో నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు అంటున్నారు. ఇటువంటి మాటలు మాట్లాడితే మరి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతినవా? ఒకవేళ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతిని కేసు పెట్టినా కూడా మరి దీన్ని పరిగణలోకి తీసుకుంటారా? మరి ఆ విధంగా వ్యవస్థలు పనిచేస్తున్నాయా? జగన్మోహన్ రెడ్డి గారిని గే అనే వాళ్ళకు చెప్తున్నా సరే, ప్రజలకు సంక్షేమ పథకాలు ఇచ్చి ఆయన ఒంటరిగా పోరాటం చేసి ఆయన ఒక గమ్యాన్ని చేరి ఒక ముఖ్యమంత్రిగా ఎదిగిన వ్యక్తిని మీరు గే అంటే, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మాట తప్పేసేసి ఆడపిల్లల మరణాలను అడ్డు పెట్టుకొని నేను న్యాయం చేస్తాను అని చెప్పేసేసి వచ్చిన వ్యక్తుల్ని మగవాళ్ళు, మగ మహారాజులు అంటారా? మరేమో సమాధానం చెప్పాలి. ప్రజల్ని మభ్యపెట్టి ప్రజలకు వెన్నుపోటు పొడిచి ఈ సంక్షేమ పథకాలు ఇస్తాను, సూపర్ 6లు ఇస్తాను అని చెప్పేసి మరి ప్రజలను మభ్యపెట్టిన వాళ్ళని మగవాళ్ళు అంటారా? ఏమో మరి నాకు అర్థం కావట్లా. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ గే అన్నారో ఆ లక్కోరు వాళ్ళకి చెప్తున్నా నేను. ఇంకా నేను మాట్లాడచ్చు దీని గురించి, డెప్త్గా వెళ్ళి మాట్లాడచ్చు. మాట్లాడితే ఈ మాట్లాడిన గ్రామసింహాలకు నాకు తేడా అనేది ఉండాలి కదా. అవి గ్రామసింహాలు అలాగనే మాట్లాడతాయి. కాబట్టి ఎంతవరకో అంతవరకే మాట్లాడాలి. రాజకీయ విమర్శను కూడా తీసుకోలేకోకుండా
ఆయన ఏదైతే ప్రజలను ఉద్దేశిస్తూ, సమస్యలను ఉద్దేశిస్తూ, మహిళల్ని ఉద్దేశిస్తూ, నిరుద్యోగులను ఉద్దేశిస్తూ, రైతన్నలను ఉద్దేశిస్తూ ఆయన ఏదైతే మాట్లాడారో దాని మీద ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన 120 మంది క్యూ కట్టారా అంటే లేదే, వాళ్ళ కార్యకర్తలు క్యూ కట్టారా అంటే లేదే. ఎంతసేపు బాబాయ్ హత్య, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి మరణము. రాజశేఖర రెడ్డి గారి మరణం ఏంటో మొత్తం ప్రపంచానికే తెలుసు. ఇక బాబాయ్ హత్య గురించి అంటారా? ఇక సెంట్రల్లో భాగస్వామ్యంలో మీ ప్రభుత్వమే సచ్చింది కదా, 3 పార్టీలు సచ్చాయి కదా. ఇక్కడ ఈ 3 పార్టీలు కలిసి ఎక్కడ ఏం గడ్డి బీక్తున్నాయి? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బాబాయిని హత్య చేస్తే మీరు ఎక్కడ గడ్డి బీక్తున్నారు? వెళ్ళి మరి దర్యాప్తు చేసి నిజాలు నిగ్గు తెలిసి మరి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయొచ్చు కదా. ఇన్ని అరెస్టులు కొనసాగిస్తున్నారు కదా. ప్రతి చిన్న విషయానికి కార్యకర్త దగ్గర నుంచి వైఎస్ఆర్సీపీ నాయకుల దగ్గర నుంచి అరెస్టుల పరంపర కొనసాగిస్తుంటే మరి బాబాయ్ హత్య మీద మరి దర్యాప్తు చేయక మరి ఎందుకు మిన్నకున్నారు? నోరు మూసుకొని కూర్చున్నారు. మీకు ఆ దమ్ము లేదా, ఆ ధైర్యం లేదా, లేకపోతే ఆధారాలు లేవా? రాయపాటి అరుణ ఏదో వాగుతున్నావు కదా నిన్న వచ్చి, ఏంటి తండ్రి మరణం మీద బ్యాండ్ మేళము, బాబాయ్ మరణం మీద సన్నాయి రాగము, ఈ 2 కలిపి నిన్ను ముఖ్యమంత్రిని చేశాయి, నువ్వు మాట్లాడుతున్నావా అనేసి ఏదో వాగుతున్నావు కదా ఇష్టానికి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఆడపిల్లల మరణాలను అడ్డం పెట్టుకున్నారా? సుగాలి ప్రీతి అన్నాడా? లేకపోతే 33,000 మంది అమ్మాయిలు తప్పయ్యారు అన్నారా? లేకపోతే మందుబాబుల పొట్ట కొట్టావు జగన్, పొట్ట కొట్టావు జగన్ అని చెప్పేసేసి షణ్ముఖ వ్యూహాలు అని చెప్పేసేసి ప్రజల్ని ఏమన్నా మోసం చేశారా? లేకపోతే మన చంద్రబాబు నాయుడు గారు లాగా వెన్నుపోటు పొడిచేసి సొంత మామకే వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున్నారా? హరికృష్ణ చావు దగ్గరికి వెళ్ళి రాజకీయాలు మాట్లాడారా? లేకపోతే నందమూరి తారకరత్న మరణం ఏ విధంగా సంభవించిందో, నందమూరి తారకరత్నాన్ని ఏ విధంగా వాడుకున్నారో, అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారిని ఏ విధంగా వాడుకున్నారో, ఇవి కదా, ఇటువంటి నిజాలు కదా బయటకు వచ్చి మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా తండ్రికి వెన్నుపోటు పొడిచి అక్కడ నుంచి ఏమన్నా పార్టీ లాక్కున్నారా? స్వయంగా పార్టీ పెట్టుకున్నారు, స్వయంగా ఎదిగారు. ఆయనను ఉద్దేశిస్తూ ఈరోజు ఈ రాయపాటి అన్న మాట్లాడుతుంది. అసలు మీకు విలువలు ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడితే ఈ అసభ్యకరమైన బూతులన్నీ ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? మీరు ముందుండి చేస్తున్నది ఇదే కదా, మీ బతుకులు ఇవే కదా. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజకీయ విమర్శ చేసేటప్పటికి పాపం కాలిపోతుంది. ఎక్కడి నుంచో కాలిపోతే ఐసుగడ్డలు పెట్టి కూర్చోండి. ఆయన మాట్లాడింది నిజమే కదా. ప్రతిపక్ష హోదా అనేది రూల్స్ ప్రకారము ఖచ్చితంగా వస్తుంది. మీరు పెట్టుకున్న సాంప్రదాయాలు చూస్తే రాదు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంది నిబంధనల ప్రకారము. దాన్ని పక్కన పెట్టేసేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారు? ఆయన నాదెండ్ల మనోహర్ అయితే గనక ఇది కోడి కత్తికి తక్కువ, గొడ్డలి పెట్టుకు ఎక్కువ అంట. వేసిన రికార్డునే పాత రికార్డుని ఎన్నిసార్లు వేస్తారు, ఎన్నిసార్లు మభ్య పెడతారు? సెంట్రల్లో బీజేపీకి భాగస్వామ్యంగా మీ ప్రభుత్వం ఉంది. వివేకానంద రెడ్డి గారి హత్యలో నిజాలు నిగ్గు తెలిసి ఎవరైతే హంతకుడు ఉన్నాడో ఆ హంతకునికి శిక్ష పడేలా చేయడం అనేది మీ చేతుల్లోనే ఉంది కదా. ఎందుకు ఇటువంటి ప్రగల్భాలు, ఎందుకు ఈ అసత్య ప్రచారాలు, ఎందుకు ఇటువంటి మాటలు? ఇక నారా లోకేష్ నాయుడు గారు బయటకు వచ్చి అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన ఓటు పర్సంటేజ్ ఎంత, నీకొచ్చిన ఓటు పర్సంటేజ్ ఎంత, నీకు పవన్ కళ్యాణ్ గారిని అనే అర్హత ఉందా అని చెప్పి తగ్గలేదంట జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకు తగ్గాలి అహంకారము? ఒంటరిగా వచ్చాడు, ఒంటరిగా పోటీ చేస్తున్నాడు, పొత్తుల్లో ఆయన పోలేదు, మరి పక్క పార్టీల సంకలు నాకలేదు, పక్క పార్టీల జెండాలు మోయడానికి తన కార్యకర్తలను కూలీలుగా పంపలేదు. నేను ముఖ్యమంత్రిగా ఎదగాలంటే మీరు పక్క పార్టీ జెండాలు మోయాలి, పక్క పార్టీలకు కూలీలుగా మారాలి అని చెప్పేసేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా తన కార్యకర్తలకు దిశ నిర్దేశం చేసింది లేదు. ఒక్కడిగా వచ్చాడు, అనుకున్నది సాధించాడు, ప్రజలకు మంచి పాలన అందించాడు, సంక్షేమ పథకాలు ఇచ్చారు. నాయకుడు అంటే ఇలా ఉండాలి అని చెప్పి చాలా మందికి స్ఫూర్తిగా నిలబడ్డారు. ప్రజల్లోకి వస్తే అర్థమవుతుంది మీ బతుకులేందో. జగన్మోహన్ రెడ్డి గారి మెజార్టీ గురించి మరి నారా లోకేష్ నాయుడు గారే చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన మెజార్టీతో తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన మెజార్టీ ఎంత? నువ్వా మాట్లాడేది జగన్ పవన్ కళ్యాణ్ గారిని అంటున్నారు. సరే ఆ లెక్కకే వద్దాము.
జగన్మోహన్ రెడ్డి గారికి 60,000 మెజార్టీ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారికి పాపం కూటమితో అంటే 3 పార్టీలు కలిస్తే 70,000 వచ్చింది. 70,000 వచ్చిన వ్యక్తిని 60,000 మెజార్టీ వచ్చిన వ్యక్తి మాట్లాడకూడదు అనేసి అంటున్నారు కదా. మరి తమరి నాన్నగారికి కుప్పంలో 48% వచ్చింది. మరి మీ నాన్నగారిని మాట్లాడచ్చా జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరిగానే వచ్చారు కదా, 60% వచ్చింది. మరి కుప్పంలో మీ పార్టీలు కలిస్తే మీ నాన్నగారికి 48% వచ్చింది. మీ నాన్నను మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డి గారు అర్హత సంపాదించుకున్నట్లేనా? లాజిక్ లేకుండా ఎందుకు మాట్లాడతారు? ఇటువంటి వాళ్ళందరూ కలిసి పాపం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్పోక్స్ పర్సన్స్ 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? జగన్ నువ్వేంత, నీ బతుకెంత, జగన్ నీ స్థాయి ఏంటి అనేసి ఆ రేంజ్ లో మాట్లాడారే. 151 సీటు గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారిని, అందులో ఒంటరిగా పోటీ చేసి 151 సీటు సాధించిన జగన్మోహన్ రెడ్డి గారిని 2 చోట్ల గెలవని ఒక అనామకుడు అని అనాలి. ఒక అనామకుడు మరి జగన్ నువ్వెంత, నీ బతుకెంత అనే మాట మాట్లాడినాడే, మాట్లాడచ్చా? ప్రతిపక్ష హోదా అడిగితే జర్మనీకి పోవాలనేసి అనడము అది తప్పుగా అనిపించలేదా? వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది రాజకీయ విమర్శగానే తీసుకున్నారే గాని మరి పవన్ కళ్యాణ్ గారి మీద ట్రోల్ చేయలేదే. ఇంత దారుణాతి దారుణంగా, ఇంత నీచాతి నీచంగా, ఇంత ఘోరాతి ఘోరంగా ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు మరి నారా లోకేష్ గారు మాట్లాడిన బూతులు మాట్లాడారా? లేకపోతే ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన అన్ని బూతులు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారా? లేకపోతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన బూతులు ఏవైతే ఉన్నాయో అవే ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారా? సెకండ్ కేటగిరీ నాయకులను వదిలేయండి, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారా? ఇప్పుడు మీరు అందరు కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా మాట్లాడుతున్నారు? గే అంట వచ్చిండేది పాపం 11 సీట్లు ఇచ్చారంట, మూల కూర్చోవాలంటే ఇంట్లో పోయి. ఒరే దరిద్రుడా, ఇటువంటి లక్కోరగాళ్ళని, ఇటువంటి మొండమోపి టీవీ ఛానల్స్ ని నిజంగా కేకరించి ముఖాన్ని ఉమ్మాలనిపిస్తుంది. ఇటువంటి దరిద్రులను కూర్చొని పెట్టి డిబేట్లు కొనసాగిస్తున్నారు అని అంటే మీ ముఖాన్ని ఉమ్మాలి కదరా. సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారా మీలాంటి లక్కోరగాళ్ళందరూ కలుసుకొని? గే అవునో కాదో మరి ఏ విధంగా నిరూపించాలో ఆ విధంగా నిరూపిస్తాడు పోరా జగన్మోహన్ రెడ్డి. గే అని అంటున్నావు కదా, మరి ఏ విధంగా నీకు నిరూపించాలో ఆ విధంగా నిరూపిస్తాడు, వెళ్ళొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి దాదాపుగా 42% వస్తుంది. అంటే 1,40,00,000 మంది జగన్మోహన్ రెడ్డి గారు వైపు నిలబడితే మీ బతుకులకు 3 పార్టీలు కలిస్తేనే 56% వచ్చాయి అని అంటే మీరు మొగోళ్ళు మనగాళ్ళు ఏంట్రా? నాకు అర్థం కావట్లా. మీరు మాట్లాడే భాష ఆ విధంగా ఉంది. మరి మా మనోభావాలు దెబ్బతినవా? మా నాయకుడు ఆ విధంగా మాట్లాడుతుంటే మనోభావాలు దెబ్బతినవేంట్రా? రోజమ్మ గారిని ఉద్దేశిస్తూ వాడు మాట్లాడుతున్న మాటలు ఎంత దారుణాతి దారుణంగా ఉన్నాయంటే కడుపు అన్నం తిని బతికి సావంట్రా. ఎందుకు పెంట తిని బతుకుతారు? సమాజానికి ఎందుకు బరువుగా బతుకుతారు? ఒక ఆడదాన్ని గౌరవించలేని బతుకులు కూడా ఒక బతుకులా? ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆడవాళ్ళని కించపరుస్తూ ఒక మాట మాట్లాడారా? ఎస్పీ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఏ రోజైనా మహిళలను ఉద్దేశిస్తూ మీరు మాట్లాడినంత దారుణాతి దారుణంగా మాట్లాడారా? ఈ ప్రజాస్వామ్య దేశంలో, దట్టు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల సమస్యల మీద గొంతు విప్పి మాట్లాడితే వాళ్ళు క్యారెక్టర్ అసాసినేట్ చేయబడతారు అనేసి ఆ యొక్క సాంప్రదాయాన్ని ఈ రోజు మీరు పరిచయం చేయాల. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి ఎప్పుడైతే అడుగు పెట్టారో అది జీర్ణించుకోలేని మీ యొక్క పచ్చమంద, ఈ పచ్చ మీడియా, కులగచ్చితో కొట్టుకునే కొంతమంది కుల పెద్దలు అందరూ కలిసేసి ఈ విధంగానే విషయాన్ని చెబుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారి మీద? మీ కులపోలు తప్ప ఎవరు ఎదగకూడదు, మీ కులపోలు తప్ప ఎవరు రాజకీయాలు చేయకూడదు, మీ కులపోలు తప్ప ఎవరు ముఖ్యమంత్రిగా ఉండకూడదు. ఉంటే గనక ఇంకా ఎంత పెంట ఉంటే అంత పెంట ఎత్తి ఆ వ్యక్తిని ఎత్తిన వేస్తాము అనే ప్రయత్నము. కాకపోతే అంత పెంట మీకు ఎక్కడ దొరుకుతుందిరా? మాకు అర్థం కాల. అంత పెంట ఎక్కడ సంపాదిస్తున్నారు మీరు? పెట్టారేమన్నా ఫ్యాక్టరీ? నల్లదానాన్ని బాగా పోగు చేసుకొని ఆ పెంట ఫ్యాక్టరీ ఏమన్నా పెట్టారా? పెంట బతుకులు కాకపోతే మీది. జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా? ప్రతిపక్షంలో ఉన్నా మేమే మాట్లాడాలి, పాలక పక్షంలో ఉన్నా మేమే మాట్లాడాలి అని చెప్పి అసభ్యకరమైన మాటలు మాట్లాడుతున్నా మీరు కదరా గేలు లత్కోర్గాళ్ళును.
ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా? ఇంట్లో కూర్చోవాలా? ఇంతకు ముందు అన్నారు కదా మన చంద్రబాబు నాయుడు గారు, ఏం జగన్ నీ అమ్మ మొగుడు సొమ్మిస్తున్నావా లేకపోతే మీ అమ్మమ్మ మొగుడు సొమ్మిస్తున్నావా అని అడిగారు కదా. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అడగంగానే వచ్చేసిందా? మీ కులపోలకు మీ కార్యకర్తలకు మాత్రమేనా బెనిఫిట్స్? మిగతా వాళ్ళకు ఉండవా? మిగతా వాళ్ళు మనుషులు గారా? ఎవడబ్బ సొమ్ము? మీ కులపోల అబ్బసొమ్మా లేకపోతే చంద్రబాబు నాయుడు గారి అబ్బసొమ్మా లేకపోతే లోకేష్ నాయుడు అబ్బసొమ్మా లేకపోతే వాళ్ళ తాత మరి ఖర్జూరు నాయుడు అబ్బసొమ్మా లేకపోతే పవన్ కళ్యాణ్ గారి అబ్బసొమ్మా? ఎవడబ్బసొమ్మని మేమేమంటున్నారు? మేము జిఎస్టీలు కడితే, మేము ట్యాక్సులు కడితే, ట్యాక్సులు మాత్రం మేము కట్టాలా? బెనిఫిట్స్ మాత్రం మీరు పొందాలా? విధమైన సాంప్రదాయాలు, ఏ విధమైన బంధాలు? మేము ట్యాక్సులు కట్టి మీరు బెనిఫిట్స్ పొందితే ఇంకా మేము మా ఇంట్లో ఉన్న మగవాళ్ళని అడగాలి, వాళ్ళ మీద డౌట్ పడాలి. ఎక్కడ నువ్వు తప్పు చేసావని నాలాంటి ఆడవాళ్ళందరూ కలిసి వాళ్ళ ఇళ్ళలో ఉన్న మగవాళ్ళని నిలదీయాలి, ఇక డౌట్ పడాలి. ఇక మీరంటే తప్పు ఉండదురా, మేమంటేనే ఎక్కడ లేని తప్పులు వచ్చేస్తాయి. మరి గిల్లడం ఎలా, గిల్లించుకోవడం ఎలా? గిల్లకుండా మూసుకుంటే ఎవడేం మాట్లాడతాడు? ఆ గిల్లుడు దేనికి, గిల్లించుకోవడం దేనికి? జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా తన స్వార్థానికి ఏమన్నా ఆయన ప్రెస్ మీట్ పెడుతున్నారా? ప్రజల గురించి అసలు ప్రజాస్వామ్యంలో మాట్లాడకూడదు, నోరు కట్టడి చేయాలి అనేసి అంటే ఎవడబ్బా జాగీర్రా? ఎవడబ్బా జాగీరు? ఆంధ్ర రాష్ట్రం ఏమన్నా మీ అబ్బ జాగీరా లేకపోతే ప్రజాస్వామ్యాన్ని ఏమన్నా కొనేశారా? ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగము అనేసి ఇక ఈ ప్రజాస్వామ్యాన్ని కూడా మరేమో నాకు అర్థం కావట్లా. మా నాయకుడినందుకు మా మనోభావాలు కూడా దెబ్బతింటున్నాయి. ఇలాంటి లత్కొని నా కొడుకుల మీద కూడా కేసు పెట్టండి. మరి న్యాయం, సమన్యాయం ఉండాలిగా అందరికీ కూడా. ఇట్స్ ఓకేనండి. ఈ యొక్క వీడియో మీద మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తాను ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అలాట్.